Hello students, welcome to Chemistry Wala VBR channel. మీకు ఈరోజు నుంచి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్లాసెస్ చెప్పబోతున్నాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ అండ్ ఇన్ ఆర్గానిక్ సెకండ్ అంటే క్లాస్ 12th ఫస్ట్ చాప్టర్ హాలో ఆల్కేన్స్ ఆర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ ఆల్కైల్ హాలైడ్స్ ఏదైనా చెప్పొచ్చు. సో హాలో ఆల్కేన్స్ ఆర్ హాలోజన్ కాంపౌండ్స్. హాలోజన్ కాంపౌండ్స్. సో ఏంటి హాలోజన్ కాంపౌండ్స్ అంటే నేమ్ చూడగానే తెలిసిపోతుంది. హాలోజన్ ఉంటుంది, ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇఫ్ వన్ ఆర్ మోర్ హైడ్రోజన్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ substituted by halogen or halogen atoms. So if it is one, then one hydrogen substitutes are replaced by halogen. If more than one hydrogens are substituted by more than one halogen atoms, then of course polyhalogen compounds will form. If only one hydrogen is replaced by one halogen atom, monohalogen compound will form. If two halogen atoms replaces, dihalo compounds will form. If three halogen atoms replaces, trihalo compounds will form. Similarly, okay. సో ఒక హైడ్రోజన్ హాలోజన్తో సబ్స్టిట్యూట్ అయిందనుకో, అంటే హైడ్రోజన్ పోయి హాలోజన్ వచ్చిందనుకో, మోనో హాలోజన్ ఆటమ్స్ వస్తాయి, మోనో హాలోజన్ ఆల్కేన్స్ వస్తాయి. 2 పోతే డై, 3 అయితే ట్రై, అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు మనం హాలో ఆల్కేన్స్ ఎట్లా చెప్పవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ RH అనే ఒక ఆల్కేన్ తీసుకుంటున్నాను. ఈ RH అనే ఆల్కేన్కి X2 కలపడం వల్ల RX ప్లస్ HX ఇట్లా వచ్చిందనుకో, నౌ ఇది మనకి హాలో ఆల్కేన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉంది, ఇది ఆల్కేన్ మీథేన్. దీన్ని ఒక హాలోజన్తోని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లోకి హాలోజన్ వస్తుంది. అప్పుడు మనకి యూ విల్ గెట్ HX. దిస్ ఈజ్ మిథైల్ హాలైడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ హాలో ఆల్కేన్. సో ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఈజ్ CnH2n plus 2. Am I right? So CnH2n plus 2. Just remove one hydrogen from this and put the halogen in the place of hydrogen. So then this is alkane. Now you will get, by substituting halogen, CnH2n plus 1x. This is monohalogen atom. For example, if you remove one more hydrogen and if you substitute with the halogen, then you will get CnH2nx2. This is dihalogen. If you want trihalogen, then remove one more hydrogen. Then you will get CnH2n minus 1x3. So this is tri. This is monohalogen atom. Monohalogen alkane. This is dihalo alkane. This is trihalo alkane. If you remove 4 hydrogens, then tetrahalo. So if you substitute with halogen by removing 4 hydrogen atoms, tetrahalogen. అంతకంటే ఎక్కువైతే పాలీహాలోజన్ వస్తుంది. ఓకే, నౌ ఇది అసలు ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ హాలో ఆల్కేన్స్ అంటే ఏంటి? సో ఒక హాలోజన్ ఆటమ్ ఆల్కేన్లో ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో ఒక హైడ్రోజన్ ప్లేస్లో వచ్చి కూర్చుంటే దాన్ని హాలో ఆల్కేన్ ఆర్ మోనో హాలో ఆల్కేన్ అంటాం. 2 హైడ్రోజన్స్ ప్లేస్లోకి 2 హాలోజన్స్ వస్తే డై హాలో ఆల్కేన్స్. ఇట్లా మనం క్లాసిఫై చేయొచ్చు. సో ఇది ఇప్పుడు మోనో హాలో ఆల్కేన్ కింద తీసుకోవచ్చు మనం. మోనో హాలో మీథేన్, మోనో హాలో ఆల్కేన్ కింద తీసుకోవచ్చు. మరి డైహాలో ఆల్కేన్స్ అయితే ఎట్లా ఉంటాయి?
మళ్ళీ డైహాలో ఆల్కేన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, అవి ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఆర్ డైహాలో ఆల్కేన్స్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ డైహాలో ఆల్కేన్స్ ఆర్ దేర్? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైహాలో ఆల్కేన్స్. సో మోనోహాలో అంటే ఓన్లీ వన్ హాలోజన్ రీప్లేస్ అవుతుంది, డైహాలో హాలోజన్స్. డైహాలో ఆల్కేన్స్. సో if two halogen atoms are replaced, then they are called dihalo. ఈ డైహాలోలో జమ్ డైహాలో ఆల్కేన్స్ ఉంటాయి, విసినల్ డైహాలో ఆల్కేన్స్ ఉంటాయి, టెర్మినల్ డైహాలో ఆల్కేన్స్ ఉంటాయి. సో విసినల్ డైహాలైడ్స్, జమ్ డైహాలైడ్స్ అండ్ టెర్మినల్ డైహాలైడ్స్, 3 types are present in డైహాలో ఆల్కేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జమ్ డైహాలైడ్స్కి చూద్దాం. జమ్ డైహాలైడ్స్ మీన్స్ if both the halogen atoms are substituted on the single carbon or same carbon, then they are called gem dihalides. If both halogen are present on same carbon, then that is called gem dihalide. For example, now here I am taking CH3 CXXH. Both the halogens are present in same carbon. Okay, 1,1 dihaloethane ఇది 1,1 dihaloethane, 1,1 డైహాలోఈథేన్ అంటారు దీన్ని. సో అంటే సేమ్ 2 హాలోజన్స్ ఒకే కార్బన్ మీద ఉన్నాయి కాబట్టి వాటిని జెమ్ డైహాలైడ్స్ అంటారు. దానికి కామన్ నేమ్ కూడా ఉంటుంది, ఇథిలిడిన్ హాలైడ్. సో అక్కడ మామూలుగా ఒక హాలోజన్ ఉంటే ఇథైల్ హాలైడ్ అంటాము, ఇక్కడ 2 హాలోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇథిలిడిన్ హాలైడ్ అన్నాము, ఓకే. ఇదేమో ఒక హాలోజన్ ఉంటే CH2 ఉంటుంది, ఇథైల్ హాలైడ్ అంటాం లేదా హాలోఈథేన్ అంటాం. ఇక్కడ ఇథిలిడిన్ హాలైడ్, సో ఈ పెట్టాలి ఇక్కడ, ఇథిలిడిన్ హాలైడ్, ETHYLIDEN, ఇథిలిడిన్ హాలైడ్. ఇట్లా రాసినా మీకు అర్థమైపోవాలి. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు జమ్, దట్ మీన్స్ బోత్ ద హాలోజన్ ఆటమ్స్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ కార్బన్. Sir, for suppose if 3 carbons are there, then what, sir? Propylidine halide. Okay, like that. So ikkadaithe manaki number kuda avasaram undadu kabatti I have taken ethylidine halide. Next vicinal తీసుకున్నాం. Vicinal అంటే if 2 successive carbons possess halogen atoms are present on 2 successive carbons, ఎక్కడైనా కావచ్చు, 2 వరుసగా ఉన్న కార్బన్స్ మీద హాలోజన్ ఆటమ్స్ ఉంటే దాన్ని విసినల్ డైహాలైడ్స్ అంటాం. 2 వరుసగా ఉన్న వాటి మీదకి రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విసినల్ డైహాలైడ్ అంటే చెప్తున్నాను, CH2X ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 1,2 డైహాలోఈథేన్ కదా, 1,2 డైహాలోఈథేన్. ఇది ఈ 1,2 డైహాలోఈథేన్ని ఇథిలిన్ హాలైడ్ అనొచ్చు లేదా ఇథిలిన్ డైహాలైడ్ అనొచ్చు. సో హాలోజన్స్ ఎప్పుడైనా సరే అడ్జసెంట్ కార్బన్స్ అంటే వరుసగా ఉన్న కార్బన్స్ మీద అటాచ్ అయితే దెన్ వీ కెన్ సే ఇథిలిన్ హాలైడ్ అని. కానీ అదే ఇంకా వేరే ఏదైనా తీసుకుంటే, మరి వేరే ఆల్కేన్ ఏదైనా తీసుకుంటే
దాన్ని ఆల్కిలిన్ హ్యాలైడ్ అని కానీ అంటారు. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ఇథిలిన్ హ్యాలైడ్. ఇథిలిన్ హ్యాలైడ్ ఆర్ 1,2-డైహాలోఈథేన్ 1,2 ఇది ఐయుపాక్ నేమ్. డైహాలో 1,2-డైహాలోఈథేన్ వస్తుంది. సో ఇక్కడ దీనికి ఏం రాయాలి స్టేట్మెంట్? వెన్ ద 2 హాలోజన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద అడ్జసెంట్ కార్బన్స్. Halogens will attach to the adjacent carbon atoms. So ఒకే కార్బన్ మీద 2 హాలోజన్స్ ఉంటే జెమ్ డైహాలైడ్స్, 2 అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉంటే vicinal dihalides. But what about terminal dihalides, sir? Terminal dihalides means, so both the ends, first carbon last carbon మీద ఉండాలి. So then they are called terminal. Okay, so both the ends possess halogens. Halogen atoms are present at both ends of the compound. So of the compound. Example you can write CH2X. ఇక్కడ నేనేమి ఇవ్వట్లే Cl అని కానీ Br అని కానీ. If I give Cl then chloro will come. Ethylidene chloride. If these two are chlorines, ethylidene chloride will come. If these two are bromines, ethylidene bromide will come. Here ethylene chloride will come if these are chlorines, like that. So here one halogen is there, here another halogen is there. So this end has one halogen, this end has one halogen, both the 1,3-dihaloropane it is. This kind of halogens or haloalkanes are called terminal haloalkanes. These are called terminal haloalkanes. So terminals lo untayi anamata, terminal haloalkanes, right? Next, so trihaloalkanes are the alkanes which are substituted by 3 halogen atoms. Now here I am taking trihaloalkanes. So you can take trihaloalkanes. Examples: CHCl3, CHBr3, CHI3, etc. So these are called trihaloalkanes. So in the alkane 3 hydrogens are replaced by chlorine, here bromine, here iodine. So this is called chloroform. These are the examples. Chloroform. Now you can guess, it is bromoform. This is iodoform. Of course, IUPAC name if you want, trichloromethane, tribromomethane, triiodomethane. So if 3 halogen atoms are present, sir, okay carbon మీద 3 undala? No. So in the compound, in an alkane, if 3 hydrogens are replaced by 3 halogen atoms, then that is called trihalo compound. So examples you can write chloroform, bromoform. If 4 halogens are present, then tetrahalo compound. If more than 4 are present, polyhalogen compounds. Of course 4 unna gaani polyhalogen anochu. Okay. Right. Ivi classification of haloalkanes based on the number of halogen atoms. మళ్ళీ చెప్తున్నాను,
ఇవి ఇప్పుడు నేను చెప్పింది క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్. ఎన్ని హాలోజన్ ఆటమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పామన్నమాట. రైట్. తర్వాత బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది హాలోజన్ ఆల్సో వీ కెన్ క్లాసిఫై యాజ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనొచ్చు, హాలో ఆల్కేన్స్ అనొచ్చు. సో ఇక్కడ సెకండ్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద position where the halogen atom is attached. Based on halogen atom position. అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఏ కార్బన్కి అటాచ్ అయి ఉంది. సో బేస్డ్ ఆన్ ద హాలోజన్ ఆటమ్ అటాచ్డ్ కార్బన్ అందాం, లేకపోతే బేస్డ్ ఆన్ హాలోజన్ ఆటమ్ attached carbon. Attached carbon. So in that you can write 1 degree alkyl halide or primary haloalkanes. So what is 1 degree alkyl halide? If halogen atom is present on primary carbon, then that is called primary haloalkane or 1 degree haloalkane. So this is called primary alkyl halide. Now, sir, what is primary carbon, sir? Primary carbon ke halogen attach aithe primary alkyl halides antaru. Asalu primary carbon ante enti? So first year జనరల్ బేసిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక వీడియో చేశాను నేను. ఫస్ట్ వీడియో బేసిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ వీడియో అది, ఫస్ట్ ఇయర్లో, క్లాస్ 11th. అందులో నేను క్లియర్గా చెప్పాను ప్రైమరీ కార్బన్ ఏంటి, సెకండరీ కార్బన్, వాట్ ఈజ్ టెర్షరీ కార్బన్ అని. సో ఇఫ్ ద కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఓన్లీ 1 కార్బన్ ఆర్ nil carbons, then that is called primary carbon. If it is attached with 0 carbons or 1 carbon, then that is called primary carbon. If the carbon is attached with 2 carbons, then that is called secondary carbon. If the carbon is attached with 3 more carbons, then this is called tertiary carbon. Like that I said. Now if the halogen atom is present on this carbon, then that is called primary alkyl halide. If the halogen atom is present here on the secondary carbon, then that is called secondary alkyl halide. If the halogen atom is attached to this carbon, then that is called tertiary alkyl halide. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్ ఆటమ్ ఇక్కడ ఉందనుకో, దీన్ని మనం ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. సో హాలోజన్ ఆటమ్ ఈజ్ అటాచ్డ్ టు ప్రైమరీ కార్బన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. సో ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్ CH3X, ఇది ప్రైమరీయే కదా. CH3, CH2X, ఇది ప్రైమరీ, ఎందుకంటే ఓన్లీ 1 కార్బన్, ఇట్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 కార్బన్. ఇట్లాంటి వాటిని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటారు. ఓకే. If the halogen is attached with at this point, then that is called secondary. So secondary అంటే 2 degree alkyl halides or haloalkanes. 2 degree alkyl halides means if the halogen atom is attached to secondary. So that means like this: CH3, CHX, CH3, isopropyl halide, or you can say 2-halopropane. So this is secondary carbon. So this is called secondary alkyl halide. Tertiary means it should be on tertiary carbon. So the third kind is tertiary. You can say 3 degree alkyl halide. 3 degree alkyl halide. Now here I am taking tertiary butyl halide. Just observe here, 3 carbons are attached to this, 1, 2, 3. So this is tertiary carbon. To this halogen is there. So you can write tertiary butyl halide, that is a common name. IUPAC name is 2-methyl-2-halopropane. 2-methyl-2-halopropane. So H will come first than methyl, no? That's why 2-halo-2-methyl-propane. 2-halo
2-methyl propane. Okay, so this is tertiary carbon. That means here the conclusion is, if halogen atom attached to primary carbon, whatever may be the compound, if the directly halogen atom attached to primary carbon, then that is called primary alkyl halide. If directly attached to secondary carbon, secondary alkyl halide. If directly attached to tertiary carbon, tertiary alkyl halide. Like that you can. Okay, right. Next. Now, here I am going to give one question. Which of the following is primary alkyl halide? So, primary alkyl halide is the first option CH3CH2X. Second option CH3 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 CH2X. Third option CH3 CH2X CH3H. Fourth option CH3C CH3 CH2X. Sorry, X here I am writing. So in this primary alkyl halide is, see here, this carbon is directly attached with only one carbon, that means it will be primary carbon. So halogen is attached to primary carbon, so it is a primary alkyl halide. Come to this, even though this carbon possesses 4 carbons, this carbon is attached with only one carbon. Of course, this carbon is attached with 3 more carbons, but here directly this carbon is attached. ఈ కార్బన్ ఒక కార్బన్తోనే అటాచ్ అయింది, ఇది ఎన్నిటితో అటాచ్ అయింది మనకు అనవసరం. సో ఇఫ్ దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ దిస్ ఓన్లీ వన్ కార్బన్, దెన్ దట్ ఈస్ primary. This is primary, so it is also primary. Come to this, here also this carbon is attached with only one carbon, that's why it is primary. So 1, 2, 3 options are primary, only this is tertiary. So answer is 1, 2, 3 multi correct answer questions. Okay, right. Now nomenclature I don't want to explain here, directly I will go for preparation methods. So ప్రిపరేషన్ మెథడ్స్లోకి వెళ్దాం. ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళే ముందు జస్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి హాలోజన్ అటాచ్ అయితే ఎట్లా ఉంటుందో అది కూడా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CHX, CH ట్రిపుల్ బాండ్ CX, CH2 డబుల్ బాండ్ CH2X. So once I'll give the information about them. ఓకే, ఇట్లా ఉన్నాయి అనుకోండి కాంపౌండ్స్. ఇది CH2 డబుల్ బాండ్ CH అంటే డబుల్ బాండెడ్ కార్బన్కి అటాచ్ అయింది X. ఇట్లా ఉంటే దాన్ని కామన్గా వినైల్ హ్యాలైడ్ అంటారు. కామన్ నేమ్ వచ్చి వినైల్ హ్యాలైడ్ అంట. వినైల్ హ్యాలైడ్. క్లోరిన్ ఉంటే వినైల్ క్లోరైడ్, బ్రోమిన్ ఉంటే వినైల్ బ్రోమైడ్. సో ఐయుపాక్ నేమ్ కావాలి సార్ నాకంటే హ్యాలో ఈథీన్. హ్యాలో ఈథీన్. సో హియర్ ఇట్ ఈస్ haloethane. 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 Okay. Next, this is acetyl halide.
or haloethane. This one, this is allylic carbon. C double bond C ki sp3 carbon attach ayi unte this carbon is called allyl carbon. Allyl carbon. So you can simply write allyl halide. Allyl halide. Or 1 2 3 3 halopropene. 3 halopropene అనొచ్చు. అలైల్ కార్బన్, దిస్ ఈజ్ కాల్డ్ అలైల్ కార్బన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సి డబుల్ బాండ్ సికి sp3 కార్బన్ అటాచ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ అలైల్ కార్బన్. ఇక్కడ కూడా అంతే, డబుల్ బాండ్కి ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కూడా డబుల్ బాండ్. దిస్ ఈజ్ నాట్ ఏ అలిఫాటిక్, ఇది అరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి బెంజీన్, బెంజైల్ హ్యాలైడ్. ఇది బెంజైల్ హ్యాలైడ్. అదే ఇక్కడ తీసుకుంటే ఇది డైరెక్ట్గా వినైల్ మీద ఉంది. సో కాంపౌండ్ ఏదైనా పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే మీరు సైక్లోహెక్సిన్, ఇది 1 హాలో సైక్లోహెక్సిన్ అంటాం మనం. ఐయుపాక్ నేమ్ అయితే 1 హాలో సైక్లోహెక్సిన్. 1 హాలో సైక్లోహెక్సిన్. సార్ ఇక్కడ డబుల్ బాండ్ పొజిషన్ చెప్పలేదు సార్. నో, 1 హాలో మీన్ అంటే అన్నం అంటే డబుల్ బాండ్ దగ్గర కదా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేది. సో డబుల్ బాండ్ స్టార్ట్ చేసిన కార్బన్ మీదనే హాలోజన్ ఉందని 1 సైక్లోహెక్సినే వస్తుంది అనమాట. నౌ హియర్ ఇట్ ఈజ్ అలైలిక్. ఇది వినైల్ హ్యాలైడ్. ఇది వినైల్ హ్యాలైడ్. ఇది అలైల్ హ్యాలైడ్. ఈవెన్ సైక్లిక్ అయినా కానీ అలైల్ కార్బనే అంటారు దీన్ని, అలైల్ హ్యాలైడ్. అయితే నేమ్ రాయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం 1 2 3. సో 1 మీద మిథైల్ హ్యాలైడ్ ఉందన్నమాట కదా, 1 మీద మిథైల్ హ్యాలైడ్ ఉంది. సో దాన్ని ఐయుపాక్ ప్రకారం రాస్తాం. ఇక్కడ మామూలు సింపుల్గా ఎల్ఐల్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్కి వెళ్దాం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపరేషన్ మెథడ్స్. ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. నెక్స్ట్ ప్రిపరేషన్. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్లో మీరు ఒక లెసన్లో పర్ఫెక్ట్గా అన్ని ఈక్వేషన్స్ చదివితే సెకండ్ లెసన్ అయ్యేసరికి కొన్ని ఈక్వేషన్స్ సేమ్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి మీరు నేర్చుకుంటూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రిపరేషన్ మెథడ్స్, ఆల్కైల్ హ్యాలైడ్ ప్రిపరేషన్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఆల్కేన్స్ నుంచి తీసుకుంటున్నాను. అంటే మీరు ఆల్కేన్స్ కానీ చదువు ఉంటే ఫస్ట్ ఇయర్లో ఆల్కేన్స్ పర్ఫెక్ట్గా చదువు ఉంటే ఆల్కేన్స్ ప్రాపర్టీస్లో హాలోజినేషన్ తీసుకుంటాం. సో బై డూయింగ్ హాలోజినేషన్ ఆల్కేన్స్ గివ్స్ ఆల్కైల్ హ్యాలైడ్. అదే ఇక్కడ ప్రిపరేషన్లో చెప్తాం. అంటే అక్కడ ఆల్కేన్స్లో ప్రాపర్టీ ఏదైతే చెప్పామో హాలోజినేషన్, అదే ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్లో చెప్తాం. సో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఐఎమ్ టేకింగ్ హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. Halogenation of alkanes. So in this, how the alkanes are prepared? For example, here I am taking methane. Methane when reacts with chlorine, so chlorination తీసుకుంటున్నాను. In the presence of sunlight or heat, one chlorine substitutes here, you will get CH3Cl plus HCl. This is called methyl chloride or chloromethane. Methyl chloride is common name, chloromethane is IUPAC name. So you will get methyl chloride, common name rasa. So here alkyl halide is produced. In the presence of sunlight, methane reacts with chlorine and gives methyl chloride. Sir, if I take ethane, so ethane when reacts with chlorine, ethyl chloride will form. So how it is formed, sir? What is the mechanism involved in this? ఇక్కడ మెకానిజం తెలియాలంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం ఉంటుంది ఇందులో.
అది నేను ఆల్రెడీ ఆల్కేన్స్ ప్రాపర్టీస్ చదవండి. ఆల్కేన్ ప్రాపర్టీస్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం క్లియర్గా పెట్టాను. సో కాబట్టి కెమిస్ట్రీ వాళ్ళ వివిఆర్ ఆల్కేన్స్ కొట్టారు అంటే మీకు డీటెయిల్డ్గా వస్తుంది ఆల్కేన్స్. అందులో ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ హాలోజినేషన్ చూడండి, అందులో డీటెయిల్డ్గా ఇచ్చాను. ఏది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో ఏం జరుగుద్ది అంటే, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్, చైన్ టెర్మినేషన్, ఈ 3 స్టెప్స్లో జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. ఇది ఒక్క క్లోరినే అటాచ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది క్లోరిన్, సో the other hydrogens also replaced. For example, if you take this CH3Cl and again if you react with this chlorine, then you will get CH2Cl2 plus HCl. Again if you react with Cl2 in the presence of HNu, you will get CHCl3 plus HCl. Again if you take chlorine in presence of HNu, you will get CCl4 and HCl will form. So ante ikkada if you increase the concentration of chlorine kaluputu pothe, so you will get first methyl chloride in the first starting stage. So methylene chloride it is called, common name is methylene chloride, chloroform, and carbon tetrachloride. ఇది క్లోరోఫామ్. ట్రైక్లోరోమీథేన్ అంటారు, దీన్ని డైక్లోరోమీథేన్ అంటారు, ఇది టెట్రాక్లోరోమీథేన్, దీన్ని కామన్గా కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు, కార్బన్ టెట్రాక్లోరైడ్. సో అన్ని హైడ్రోజన్స్, ఆల్ ద హైడ్రోజన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై క్లోరిన్, ఆల్ ద హైడ్రోజన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై క్లోరిన్. ఇది హాలోజినేషన్. ఇన్ దిస్ వే యూ కెన్ ప్రిపేర్ క్లోరో ఆల్కేన్స్. ఇఫ్ యూ టేక్ బ్రోమిన్, same CH3Br, CH2Br2, CHBr3, CBr4, tetrabromomethane will form. క్లోరిన్కి బ్రోమిన్కి సేమ్ రియాక్షన్ని మీరు చెప్పొచ్చు, ఈ రెండింటికి సేమ్ హాలోజినేషన్. బట్ అయోడిన్కి ఫ్లోరిన్కి సేమ్ కాదు. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ ఫర్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఓన్లీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ల్యాబొరేటరీలో ఆల్కైల్ హాలైడ్ ప్రిపేర్ చేయడానికి దీన్ని యూజ్ చేయం. ఎందుకంటే ఇందులో ఒక సింగిల్ కాంపౌండ్ రాదు మీకు. మిథైల్ క్లోరైడ్ కావాలి నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ హాలైడ్లో మిథైల్ క్లోరైడ్ ప్రిపేర్ చేయాలంటున్నావు. సో యూ కాంట్ ప్రిపేర్ విత్ దిస్ మెథడ్. వై? బికాస్ అలాంగ్ విత్ మిథైల్ క్లోరైడ్ యూ విల్ గెట్ మిథిలిన్ క్లోరైడ్, క్లోరోఫామ్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్. ఏ మిక్చర్ విల్ గెట్. మీకు ఒక మిక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి అది మీరు సూటబుల్ కాదు. సరే, ఇండస్ట్రీస్లో సపరేట్ చేసే మెథడ్స్ ఉంటే, ఇక్కడ కంట్రోల్ చేయగలిగితే, కంట్రోల్డ్ హాలోజినేషన్ చేయగలిగితే దే కెన్. సో దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు అబ్టైన్ చేస్తారు. బట్ ల్యాబొరేటరీలో మాత్రం మనం ఇక్కడ ఆపలేము కాబట్టి, సో దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ సూటబుల్ మెథడ్, బట్ యూ కెన్ ప్రిపేర్. ఓకే, క్లోరిన్ అండ్ బ్రోమిన్ యూ కెన్ ప్రిపేర్ ఇన్ దిస్ వే. వాట్ అబౌట్ అయోడిన్? అయోడిన్కి వచ్చేసరికి ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు యాడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే here for example I am taking CH4 plus I2. By heating I will get CH3I plus HI. This is a reversible reaction. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే this is a reversible reaction. ఎందుకంటే HI is a very good reducing agent. It is a reducing agent. ఇదేం చేస్తుందంటే CH3Iని రెడ్యూస్ చేస్తుంది. ఎట్లా? CH4 అండ్ I2. నువ్వు కష్టపడి CH3I అండ్ HI యూ ప్రొడ్యూస్డ్. అగైన్ HI రెడ్యూసెస్ CH3I ఇంటూ CH4 అండ్ I2. సో దిస్ ఈజ్ రివర్సబుల్. దట్స్ వై వీ హ్యావ్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, యూ మస్ట్ రిమూవ్ దిస్ HI ఎయిదర్ బై కన్వర్టింగ్ ఇంటూ అదర్ కాంపౌండ్ ఆర్ డిస్ట్రాయింగ్. బై డిస్ట్రాయింగ్, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లేపేసేయాలి. అది నువ్వు డిస్ట్రాయ్ చేయి, స్పాయిల్ చేయదాన్ని, లేదంటే వేరే కాంపౌండ్కైనా మార్చు. కానీ ఇక్కడ దీనికి మళ్ళీ దీని పక్కన ఉండొద్దు ఇది. సో ఫర్ దట్ పర్పస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, వీ యాడ్
oxidizing agents like HiO3, HiO4, HNO3, HGO, etc. సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని మనం యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ we use strong oxidizing agents to remove this HI. How can we remove, sir? How it works? For example, it is oxidizing agent, it is reducing agent, both will react, no? So HiO3 when reacts with HI, you will get I2. నీకు ఏం ఫామ్ అవుతుందంటే HI నుంచి I2 వస్తుంది. ఓకే, I2 and H2O will form. And H2O will form. Okay, now here I am taking 5HI, 3I2, 3H2. It is okay, no? So ఇక్కడ నీకు HI is oxidized to I2. ఇది HI నుంచి I2 వస్తే again we will get this, no? Reactant concentration increases, so the forward reaction only takes place. ఎప్పటికప్పుడు దీన్ని తీసేస్తున్నాం, అది తీసి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం మళ్ళీ I2గా. సో దెన్ ద మోర్ ఫార్వర్డ్ రియాక్షన్ విల్ కమ్, మోర్ ప్రొడక్ట్ విల్ కమ్, వీ విల్ గెట్ మోర్ yield ఆఫ్ CH3I. దిస్ ఈజ్ ఫర్ iodine. అండ్ what about fluorine? Fluorine? For fluorine, it is very reactive, బాగా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని డైరెక్ట్గా కలపకూడదు, ఎక్స్ప్లోజన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ వీ విల్ డూ ఈజ్, దీన్ని ఫస్ట్ నైట్రోజన్లో డైల్యూట్ చేస్తారు. బై డైల్యూటింగ్ ఇన్ ద ఇనర్ట్ గ్యాస్ ఆర్ నైట్రోజన్, డైల్యూట్ చేసిన హాలోజన్ మన ఫ్లోరిన్ని యాడ్ చేస్తారు. ఆఫ్టర్ డైల్యూషన్ ఆఫ్ ది ఫ్లోరిన్ వీ విల్ యాడ్ టు ద ఆల్కేన్, దెన్ ద రియాక్షన్ బికమ్స్ స్లోవర్, సో యూ విల్ గెట్ halo alkane. So here the same reaction you can do, but by diluting fluorine in the inert gases. Okay, so this is one method we can prepare halogens, halogen compounds. నెక్స్ట్ సెకండ్ మెథడ్, దీంట్లోనే ఫస్ట్ మెథడ్లోనే ఎలైలిక్ హాలోజినేషన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్లోనే ఎలైలిక్ హాలోజినేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్ హాలోజన్ హియర్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ బై యాడింగ్ క్లోరిన్ బాగా హీట్ చేయాలి, హై టెంపరేచర్కి హీట్ చేయాలి, దెన్ సబ్స్టిట్యూషన్ పాసిబుల్ అవుద్ది, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఎడిషన్ జరగాలి, ఎడిషన్ కాకుండా ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుద్ది. లేదు, ఎలైలిక్ బ్రోమినేషన్ జరగాలంటే ఒక ఎక్సలెంట్ రియేజెంట్ ఉంది, ఎలైలిక్ బ్రోమినేషన్. CH2CH3 ఈ పాయింట్లోనే, లేదు అంటే మీరు ఈ పాయింట్లోనే బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవ్వాలి అంటే దీనికి ఒక ఎక్సలెంట్ రియేజెంట్ ఉంది, NBS అంటారు, N-బ్రోమోసక్సినమైడ్ అంటారు దాన్ని, N-బ్రోమోసక్సినమైడ్ అంటారు. సో ఈ N-బ్రోమోసక్సినమైడ్ని తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇక్కడ N రాయలేదుగా, దిస్ ఈజ్ కాల్డ్ N-బ్రోమోసక్సినమైడ్ అంటారు. ఈ N-బ్రోమోసక్సినమైడ్ ఏదైతే ఉందో దాంతో మనం రియాక్షన్ జరిపిస్తే డెఫినెట్లీ ఇక్కడ sp3 కార్బన్ ఉంది కదా, ఈ sp3 కార్బన్ దగ్గర మాత్రమే మనకి వస్తుంది. సో ఇది N-బ్రోమోసక్సినమైడ్, N-బ్రోమోసక్సినమైడ్. ఇక్కడే బ్రోమిన్ సబ్స్టిట్యూట్, ఇది ఫిక్స్డ్ అనమాట.
ఈ రియేజెంట్తో మనకి సింపుల్గా ఇక్కడ బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దీనికైనా అంతే. సో బ్రోమిన్ని సెలెక్టివ్గా సబ్స్టిట్యూట్ చేయడానికి, ఫర్ సెలెక్టివ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ బ్రోమిన్ ఎట్ allylic కార్బన్ we use NBS, N-bromosuccinamide. సార్ నేను క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను సార్, అప్పుడు సార్ సో యూ కెన్ టేక్ బై హీటింగ్ ఆర్ SOCl2 SOCl2ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, బ్రోమిన్ని SOCl2 యూజ్ చేసి చేయలేము, అక్కడ బ్రోమిన్ లేదు కదా. మరి SOBr2 యూజ్ చేస్తే నో, యూ కెనాట్ యూజ్, రైట్, ఎందుకంటే అది స్టేబుల్ కాదు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి, బట్ సెలెక్టివ్గా అలైలిక్ పొజిషన్లో బ్రోమినేషన్ జరగాలి అంటే N-bromosuccinamide ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రియేజెంట్, అది గుర్తుపెట్టుకోండి. అలైలిక్ పొజిషన్ ఎక్కడైతే NBS అని ఇచ్చారో, N-bromosuccinamide అని, సో జస్ట్ ఎమ్మటే నీకు ఐడియా రావాలి, ఓకే అలైలిక్ కార్బన్ మీద బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది ఈ స్టెప్లో అని రావాలన్నమాట. ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈజ్ from alkenes and alkynes. From alkenes and alkynes by addition of HX, by adding HX hydrogen halide to the alkenes and alkynes. Okay, by adding HX, by adding HX to alkenes or alkynes, we get alkyl halides. ఈ హెచ్ఎక్స్ని ఎట్లా యాడ్ చేస్తాం, అందులో ఉన్న మెకానిజం ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. సో ఫర్ alkenes and alkynes it undergoes electrophilic addition reaction. చూద్దాం. ఫస్ట్ I am taking from alkenes. I am taking ఐ థింక్ ఇది నెక్స్ట్ వీడియోలో చేస్తే అయిపోతుందేమో, ఎందుకంటే మరీ ఎక్కువసేపు చూడాలన్నా మీకు ఇబ్బంది ఉంటుంది కదా. సో సెకండ్ మెథడ్ అండ్ ద రిమైనింగ్ మెథడ్స్ ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ప్రిపరేషన్ మీదనే. సో ఇక్కడ ఒకే ఒక ప్రిపరేషన్ మెథడ్, ఇంట్రడక్షన్ అండ్ ఒక ప్రిపరేషన్ మెథడ్ చెప్పాను.